పిసిసి అధ్యక్షుడినైనా నేను కార్యకర్తనే. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం. కార్యకర్తలకు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పిలుపు. హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించాలి. తెలియకుండా చెరువుల దగ్గర జాగలు కొన్న పేదలకు వేరే దగ్గర ఇండ్లు కట్టివ్వాలి. ప్రతి జిల్లాల్లో కాంగ్రెస్ ఆఫీసుల కోసం స్థలాలు కేటాయించాలని సీఎంకు వినతి. అయిపోయింది. డబుల్ బెడ్రూమ్ గాలికి పోయింది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ కార్యాలయాలకు స్థలాలు ఇవ్వాలట. పేదలకు ఇస్తామన్నా, అమరవీరులకు ఇస్తామన్నా 250 గజాల జాగకు దిక్కులేదు. ఇప్పుడు రేపటి నుంచి కాంగ్రెస్ ఆఫీసులకు సంబంధించి జాగలు ఇవ్వకపోతాడు. అయిపోయింది. మహేష్ కుమార్ గౌడ్ అన్న, నువ్వు నిన్ను అధ్యక్షుడిని ఎన్నుకున్నది గౌడుల కోసం కాదు, బీసీల కోసం కాదు, ఎస్సీల కోసం కాదు, ఎస్టీల కోసం కాదు, కాంగ్రెస్ కోసం. కాంగ్రెసు కార్యాలయాలు కట్టియడానికే ఇప్పుడు నువ్వు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డావు. ఇదేనా ఇక నువ్వు చేసే పంతనం? గీ పంతనం కోసమేనా నిన్ను మేము ఎన్నుకున్నది? గీ హైడ్రాను జిల్లాలకు విస్తరించడం కోసం, గీ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు జిల్లాల్లో కట్టడం కోసం ఎన్నుకున్నాం మేము. ఇక తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన 418 హామీలు ఎక్కడన్నా పోని, 6 గ్యారంటీలు ఎక్కడన్నా పోని, వృద్ధాప్య పింఛన్లు ఎక్కడన్నా పోని, మంచిగా ఉన్నది వీళ్ళ ఆట.